జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పహల్గాలో మంగళవారం ప్రకృతి అందాలను చూస్తున్న పర్యాటకులపై ఉగ్రదాడులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. ఈ ఘటనతో ఎంతో మంది జీవితాల్లో విషాదం నెలకొంది. ఈ దాడిపై రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన పహల్గా సమీపంలోని బైసరన్ లోయలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ అందరూ ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా టాలీవుడ్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ ఘటనపై స్పందించారు. ఆయన దాదాపు 40 ఏళ్ల క్రితం రాసిన ఓ కవితను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాసిన కవిత ఇంకా తడిగానే ఉంది అంటూ రాసుకొచ్చారు. కాశ్మీర్లోనే కుంకుమ పువ్వు ఎందుకు పూస్తుందో నాకర్థమయింది. అక్కడ ఉన్నట్టుండి పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దైపోతుంది. సామగానం చేసే కాశ్మీరు పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటికొట్టిస్తుంది. అక్కడ రేపు పల్లకిలెక్కి ఊరేగాల్సిన పెళ్లికొడుకులు ఇవాళే పాడెక్కుతారు. ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైదవ్యాల్లా ఉంటాయి. భరతమాత కిరీటం ఉరేసుకొని నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది. బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకొని మళ్ళీ ఆత్మరుద్ధుడవుతాడు అంటూ దాదాపు 40 ఏళ్ల క్రితట భరణి కవిత రాశారు. ఇప్పుడు అదే కవితను షేర్ చేయగా ఇది 40 ఏళ్ల క్రితం రాసినట్టుగా లేదు, నిన్నటి ఘటన గురించి చెప్పినట్లే ఉంది. భవిష్యత్తు గురించి భరణి రాశారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.